ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లాలో ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్సీ కిషోర్ బాబు, సిఐలు, ఎస్ఐలు, ఆర్టీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్ఐ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చేందుకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని డిఎస్పీ తెలిపారు. అందులో భాగంగా 200 మంది ఆటో డ్రైవర్లకు ఉచిత కంటి చికిత్స చేపించామన్నారు. వాహనాలు నడిపి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ తో పాటు సీట్ బెల్ట్ ధరించి సుఖవంతమైన డ్రైవింగ్ చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ రహవీర్ రహదారి వీరుడు యాక్సిడెంట్ జరిగిన 1 అవర్లో గాయపడిన వారిని హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే 25,000 చొప్పున నగదు బహుమతితో పాటు సత్కరించడం జరుగుతుందని ఆర్టీఓ శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా అదేవిధంగా రోడ్ సేఫ్టీ సందర్భంగా రోడ్ సేఫ్టీ వారోత్సవాల సందర్భంగా ఈ అరైవాల ప్రోగ్రాము ఈరోజు ములుగు సర్కిల్లో కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ప్లస్ వెహికల్ ఓనర్స్ ప్లస్ ట్రాక్టర్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు చాలామంది రావడం జరిగింది. దీన్ని మా గవర్నమెంట్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఐ స్పెషలిస్ట్ మరియు మా ఆర్టీఓ గారి సహకారంతో ఈ ప్రోగ్రాం మేము కండక్ట్ చేస్తున్నాము. ఇది ఎందుకంటుంటే ఎన్ని చేసినా మనం ఏది చేసినా మనం భారతదేశంలో రోడ్ యాక్సిడెంట్లో కొన్ని వందల మంది రోజుకు చనిపోవడం జరుగుతున్నది. మా చిన్న ప్రయత్నం ఏంటంటే మేము చేసే అవేర్నెస్ ప్రోగ్రాం వల్ల ఈ ప్రజలు వాళ్ళు కళ్ళు తెరిచి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మోటార్ సైకిల్ మీద కానీ, కార్లో కానీ, లేకుంటే ఆటో కానీ, లారీ కానీ, ట్రాక్టర్ కానీ వాళ్ళు నెమ్మదిగా పోయి వాళ్ళు సురక్షితంగా ఇంటికి పోవాలనే ఉద్దేశం మాది ప్లస్ గవర్నమెంట్ మా డీజీపీ గారిది. అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ ఆటో డ్రైవర్లకి, వివిధ వాహనాలు నడిపే డ్రైవర్లందరికీ కంటి పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీ పరంగా వాళ్ళకి ఏ విధంగా మన రూల్స్ నడుచుకోవాలని వాళ్ళకి సూచన చేయడం జరిగింది. ముఖ్యంగా దీనిలో చెప్పేది ఏంటంటే కనుక మనకి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ప్రవేశపెట్టిన దాంట్లో రహవీర్ అంటే రహదారి వీరుడు, ఎప్పుడైతే మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ప్రథమంగా ఒక గోల్డెన్ అవర్ అంటాం. 1 అవర్లో కనుక ఆ యాక్సిడెంట్ జరిగిన పర్సన్ని మనం సకాలంలో హాస్పిటల్ కనుక తీసుకెళ్తే కనుక వాళ్ళకి తగు బహుమతి పరంగా 25,000 బహుమతి ఇచ్చి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ఇదే విధంగా ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా దానికనే ఈ ప్రోగ్రాం అనేది తీసుకురావడం జరిగింది. ఇదే విధంగా ప్రతిసారి ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినా కూడా అదే ఒక వ్యక్తి కనుక ప్రతిసారి కాపాడుతూ వచ్చినప్పుడు సంవత్సరంలో అతనికి 4 సార్లు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అంటే 25,000 చొప్పున 4 సార్లు కనుక ఒకటే వ్యక్తి కనుక మనకు కాపాడి జరిగితే కనుక అతనికి 1,00,000 రూపాయల వరకు వాళ్ళకి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకసారి కనుక ఎప్పుడైతే 3-4 కనుక కాపాడితే కనుక ఆ 25,000 అనేది ఆ 3-4కి షేర్ చేయడం జరుగుతుంది. ఇంకొక స్కీమ్ ప్రవేశపెట్టింది ఏంటంటే కనుక మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్. 1,50,000 రూపాయల వరకు ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 1,50,000 రూపాయలు గవర్నమెంటే వాళ్ళకి ప్రోత్సహించి తగిన ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.